సూర్యాపేట కలెక్టరేట్ సాక్షిగా మాజీ సర్పంచులు కదిలించే నిరసన చేపట్టారు. పెండింగ్ లో ఉన్న గ్రామాభివృద్ధి బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వీరంతా అర్ధనగన ప్రదర్శనతో తమ గోడను వెళ్లబోసుకున్నారు. గ్రామాల అభివృద్ధి కోసం అప్పులు తెచ్చి మరీ పనులు చేశామని, కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లులు ఆపేసి మమ్మల్ని వేధిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఆర్థికంగా చితికిపోతున్నామని, తమ కుటుంబాల రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని సర్పంచులు కలెక్టరేట్ ముందు బైఠాయించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ బకాయిలను చెల్లించకపోతే నిరసనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ప్రజాప్రతినిధులకి ఈ దృష్టి పడితే సామాన్యుల పరిస్థితి ఏంటని ఇప్పుడు జిల్లాలో చర్చ జరుగుతోంది. చూడండి ఎంపీలు, చూడండి సార్, ఎంపీలు ఏం చేసుకోండి మందా సార్, ఎన్నిసార్లు చెప్తాను సార్, 100 సార్లు నిన్న ఎంపీడీఓ, నిన్న డిపిఓ కాడికి వస్తే అని చెప్పిండు, ఎండిఓకి చెప్పిండు, ఎండిఓ అని చెప్పింది, ఎంపీడీఓకి చెప్పింది, ఎంపీడీఓ అని చెప్పింది, కలెక్టర్ ఆయనకు కార్యదర్శి చెప్పింది, కార్యదర్శి అని చెప్పాడు నేను ఇవ్వను పైసలు. అట్లాగా సార్, మేము దానికి కాదు, మేము ఏమన్నా ఆ రోజు కలెక్టర్ మాకు చెప్పకపోతే మీరు రండి, ఎప్పుడు రండి శ్మశాన వాటికి వచ్చినాక ఎప్పుడైతే సస్పెండ్ చేసిండో ఆ రోజు పీడీఆర్ కిరణ్ కుమార్ రెడ్డి సార్ కూర్చొని మట్టి పోపించి, నాతో మట్టి నైట్ మొత్తం పోపించి 3 జేసీబీలు మా ఏపులు లేకపోతే సూర్యాపేటని తెప్పించి 30 ట్యాంకులు తెప్పించి మట్టి పోపించి, రేపు ఈయన 25 గారి మీటింగ్ ఉన్నది, ప్రిన్సిపల్ కమిషనర్ వస్తుండు, నువ్వు ఈరోజు చేయకపోతే బాగుండదని నా ఇంటికాడ కూర్చొని చెప్పించి నేను 10 లక్షల రూపాయలు లైట్ తెప్పించి పెట్టుకొని ఏం రావని చెప్పండి. అట్లాగా సార్ మేము నగ్నంగా 100 సార్లు